హాయ్ హలో అందరికీ నమస్కారం. షూట్కి వెళ్దాము, లొకేషన్స్ చూద్దామని చెప్పేసి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అన్నారు. మా అంతనే 5 గంటలకు వచ్చేయమన్నారు. ఇప్పుడు టైం చూస్తే ఎంత అవుతుంది? 7:15 అవుతుంది. ఇంతవరకు ఆయన రెడీగా అవ్వలేదు. చూడండి, మేమంతా రెడీ అయ్యి, నేను, రాజు, సాయి, మా బ్యాగులు అన్నీ రెడీ ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో తెచ్చి కూర్చోబెట్టారు. ఇంతవరకు ఆయన రెడీ అవ్వలేదు. చూద్దాం ఎన్నింటికి వస్తారో చూడాలి. మా సారు ప్రశాంతంగా కూర్చున్నారు. 6 గంటలకు బయలుదేరాల్సిన ట్రిప్ని 9 గంటలు చేశారు ఈయన. వెనక కెమెరా పట్టుకున్న పెద్ద మనిషి అయితే 5 గంటలకు వస్తాను చెప్పి 6 గంటలకు వచ్చారు. ఇవన్నీ కాఫీ చెట్లు అనమాట. చూడండి, కాఫీ ఇలా ఉంటాయి, కాఫీ పళ్ళు. ఇది ఇక్కడ ఉంది ఇది బాగుంది, ఇక్కడ ఎర్రగా. ఇవన్నీ కాఫీ చాలా ఉన్నాయి, అన్నీ పచ్చిగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఎక్కువ చెట్లు ఉండేది ఈ మధ్యకాలంలో పోయినట్టుంది. ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోక ఇక్కడ ఉంది. వీటి లోపల కాఫీ గింజలు ఉంటాయి, పడిపోయింది ఈ గింజలు. మరి లోపల చూసి కెమెరా తీసేస్తాను, కనపడతలేదన్నా. వైడ్ యాంగిల్
ఇది లెన్స్ వైడ్, ఫుల్ వైడ్. ఇక్కడ అంతా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువ ఉండేటివి పచ్చిగానే ఉంటుంది ప్రస్తుతానికి. అవి ఎండిన తర్వాత దానికి మళ్ళీ మిషన్లో వేసి గ్రైండ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత అప్పుడు మనకు అది మంచి ఫ్లేవర్ వస్తుంది, కాఫీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇది పచ్చి సార్. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఫుల్గా మొత్తం కాఫీ ఎస్టేట్ మొత్తం నిండిపోయింది. ఇది ఆ కాలంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ క్లైమేట్ చూసి ఇక్కడ రావచ్చు అని చెప్పి షాంపుల్కి వేశారనమాట అని అనుకుంటారు. సో అప్పుడు ఎక్కువ ఉండేటివి ఇక్కడ ఫుల్గా. ఇప్పుడు కొంచెం అక్కడక్కడ ఉన్నాయి చెట్లు. ఇవి కాఫీ గింజలు లోపల అట్లా ఉంటాయి. సో ఇలా వెళ్ళే కొద్దీ మనకు పై వరకు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చెట్లు కూడా మొత్తం యూకలిప్టస్ చెట్లు చాలా హైట్ ఉంటాయి. ఇక్కడ పుల్లులు ఎక్కువ మిడ్ నైట్లో వచ్చేస్తాయి సార్. ఇది గాలిబండ దీని పేరు. ఇది మనము ఆ నలుగురు సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది సార్, అది ఇక్కడ షూట్ చేశారనమాట. ఆ బస్సుల్లో వస్తారు కదా, అది మన కిరణ్ అబ్బవరం సినిమా ఎస్ఆర్ కళ్యాణంలో సాంగ్ షూట్ ఇక్కడే జరిగింది. ఇక్కడ ఇప్పుడు మనం వచ్చేసరికి ఫాగ్ లేదు. నార్మల్గా అయితే ఇంకా మనం కూడా కనపడం, అంత ఫాగ్ ఉంటుంది. అవును, మనం లేట్ అయ్యాం.